తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు 12 సీట్లపై కన్నేశారు. పార్లమెంట్ సీట్లు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 సీట్లు గెలవాలనే దృఢ సంకల్పంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన ప్రణాళిక రచించారు. 2018 ఎన్నికల్లో ఒకే ఒక్క శాసనసభ సీటు గెలిచి 6% ఓట్లు సాధించిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికలు 2019 కేవలం 4 నెలల కాల వ్యవధిలోనే 4 లోక్సభ సీట్లను అంటే 28 శాసనసభ సీట్లలో ప్రాబల్యం పొందే స్థితికి 20% ఓట్లను కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. దానికి కారణం ప్రధానమంత్రి మోదీ 5 సంవత్సరాలలో ఆయన చేసిన కృషి. ఆయన శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనా వెన్నులో వణుకు పుట్టేలా చేయటం, ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ చైనా అనే విధంగా దేశ ప్రజలందరూ ప్రధానమంత్రి మోదీని దేశం కొరకు, ధర్మం కొరకు స్వార్థము లేకుండా ఒక ఋషిలా కృషి చేస్తున్న మనిషి మోదీ అని చెప్పి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ దేశానికి, భారతదేశానికి ప్రధానమంత్రిగా మోదీనే సరైన వ్యక్తి. ఆయనకి సరిలేరు, తూగేవారెవరు కూడా ఇతర రాజకీయ పార్టీల్లో లేరని భావిస్తుంది. ఆ విధంగా దేశవ్యాప్తంగా 350 సీట్లలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. ఇప్పుడు రామ జన్మభూమి జనవరి 22న జరగబోతున్న బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారతదేశం నుండి హిందువులందరిలో కూడా కదలికొచ్చింది. ఈ కదలిక రావడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఒక ఘోర తప్పిదం చేస్తూ ఉంది. చారిత్రాత్మకమైన తప్పిదం. భారతదేశంలో 85% హిందువులు ఉన్నారు, 15% ఇతర మతాల వారు ఉన్నారు. క్రైస్తవులు, జైన్లు, బుద్ధులు, ముస్లింలు. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి రాముని ప్రతిష్ఠ సందర్భంగా ఆహ్వానిస్తే మేము అయోధ్య రాముని ప్రతిష్టని రాజకీయంగా బీజేపీ వాడుకుంటా ఉందని అభియోగాలు మోపి అయోధ్యకి ఆ బృహత్తర కార్యక్రమం ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా లైవ్ టీవీల్లో చూస్తుంటే వీళ్ళు హిందువుల మనోభావాలు గాయపడే విధంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం మైనారిటీల పార్టీనే కాదు, అందరి పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది రాముని భక్తులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. సొంత పార్టీలో ఉండే నాయకుల యొక్క మనోభావాలు గాయపడే విధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం. పైగా సోనియా గాంధీ పుట్టింది ఇటలీ, ఆమె క్రైస్తవురాలు, నేటికి కూడా ఆమె క్రిస్టియనే. అందువల్ల ఈ రామ జన్మభూమి ఆహ్వానాన్ని తిరస్కరించటము ద్వారా హిందువుల మనోభావాలు గాయపడటమే కాదు, సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా వ్యతిరేక పవనాలు వీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముక్త కంఠంతో జనవరి 22న జై శ్రీరామ్ అని భారతదేశం అంతా మారుమోగుతుంటే ఈ శబ్దము ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వినపడే అవకాశం ఉంది. అటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించటానికి కారకుడు, కారణ జన్ముడు ఎవరంటే ప్రధానమంత్రి మోదీ.
సాక్షాత్తు 96 సంవత్సరాల కురువృద్ధుడు రథయాత్ర ద్వారా భారతీయ జనతా పార్టీకి ఊపిరి పోసిన మహనీయుడు మహానాయకుడు ఎల్కే సారథి ఏమన్నాడంటే, రథయాత్ర నాతో రాముడు చేయించాడు, ప్రజలలో స్ఫూర్తిని నింపాడు, కరసేవకులను ప్రోత్సహించాడు, అయోధ్యకు పంపించాడు. కానీ ఆ ప్రాణప్రతిష్ఠ మాత్రం రాముని యొక్క సంకల్పం. ఈ రోజున నిష్ఠతో రాజ్యపాలన చేస్తున్న మోడీ, ఇది రాముని సంకల్పం, అదృష్టం ఆయన్ని వరించింది, దేవుని యొక్క సంకల్పం అని చెప్పి ఆయన మాటల్లో ఆయనే అభివర్ణించడం జరిగింది. ఎల్కే అద్వానీ కూడా ఆ వయసులో కూడా ఓపిక చేసుకుని ఈ రాముని యొక్క ప్రాణప్రతిష్ఠకు విచ్చేయటం అనేది ఒక విశేషం. ఇటువంటి బృహత్తర ఘట్టం జరిగిన తర్వాత మార్చి నెలలో ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో జరిగితే రామజన్మభూమి యొక్క ప్రభావము ఉత్తరాదిన ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాల్లో ఘోర పరాజయము చెందిన కాంగ్రెస్ పార్టీ, ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు, అడ్రస్ లేదు. మోదీ ప్రధానమంత్రి ఎప్పుడూ చెప్తుంటాడు, భారతదేశం కాంగ్రెస్ రహిత భారతాన్ని మనం చూడాలి అంటారు. ఆనాడు బాపూజీ, మహాత్మా గాంధీజీ కూడా ఒక మాట చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ అనేది స్వాతంత్ర సముపార్జన వరకు మాత్రమే ఉండాలి, స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర ఫలాలనేది అందరి యొక్క సంకల్పము, అందరి యొక్క కృషితో వచ్చింది. కనుక ఈ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ రాజకీయాల్లో కొనసాగకుండా రద్దు చేయండి, మూసేయండి అని చెప్పాడు. ఆయన అభిష్టం మేరకు ఈరోజు కూడా స్వాతంత్ర సముపార్జనకి మేమే ఛాంపియన్ అని చెప్పుకుంటుంటారు కాంగ్రెస్. వాళ్ళు కూడా కొంత భాగం ఉంది వాళ్ళది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో హిందూ సెంటిమెంట్ అనేది బలంగా ఉన్న తరుణంలో దాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఓట్ల రూపంలో మార్చుకుని కనీసము 10 సీట్లు, లక్ష్యము 12, కనీసం 10 గెలవాలనే వ్యూహంతో సమర్థులైన నాయకులు ఇతర పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వస్తే వాళ్ళని ప్రోత్సహించి బీజేపీలో చేర్చుకోవాలనే సంకల్పంతో చేరికల కమిటీ ఏర్పాటు చేసింది. వీళ్ళు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే అభ్యర్థులు ఉండొచ్చు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క విధానాలు, ప్రధానమంత్రి మోదీ 3వసారి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించే నాయకులందరూ కూడా ఇతర పార్టీల నుంచి మారి బీజేపీలోకి వచ్చే విధంగా వ్యూహరచన చేస్తున్నారు. లోక్సభకు బలమైన అభ్యర్థుల కొరకు అన్వేషణ చేస్తున్నారు. ఇక్కడ సీనియారిటీ అనేది లేదు. నిన్న పార్టీలో చేరి ఈ రోజున లోక్సభకు బీజేపీ తరఫున పోటీ చేయొచ్చు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే సమర్థత, గెలుపు అవకాశాలు, రాజకీయ అనుభవం, గతంలో ఎంపీగా, మంత్రిగా పనిచేసిన అనుభవంతో సీనియారిటీకి ఏమాత్రం కూడా అమిత్ షా ప్రాధాన్యత ఇవ్వరు. సమర్థత, గెలుపు గుర్రాలని ఒకే ప్రాతిపదిక మీద సీట్లు కేటాయించబోతాయి. ఈ మార్పులు, చేర్పులు, చేరికలనే అంశంపై కొన్ని ఊహాగానాలు కొంతమంది నాయకులు ఫిబ్రవరి 9 నాటికి ఈ 17వ లోక్సభ రద్దవుతుంది. 9 ఫిబ్రవరి రోజున ఆఖరి పార్లమెంటు సమావేశం జరిగి ఆ రోజు రద్దయిన తర్వాత ప్రస్తుత లోక్సభ సభ్యులు ఇతర పార్టీల వారు తెలంగాణ బీజేపీ పార్టీలో చేరి బీజేపీ తరపున పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఒకటి
జహీరాబాద్కు లోక్సభ ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ సభ్యుడు ఎంపీ బీబీ పాటిల్ గత 4-5 సంవత్సరాల నుంచి ఊహాగానాలు ఉన్నా ఆయన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన అవమానాలు భరిస్తూ అలాగే కొనసాగుతున్నాడనే ప్రచారం ఉంది. ఈ బీబీ పాటిల్ రెండవసారి 2019లో కేవలం 10,000 ఓట్ల మెజార్టీతోనే గెలిచాడు. బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరితే జహీరాబాద్కి ఆయన్ని లోక్సభ అభ్యర్థిగా పోటీలో దింపుతారనే ఊహాగానాలు ఉన్నాయి. 2 పెద్దపల్లిలో ప్రస్తుత బీఆర్ఎస్ లోక్సభ సభ్యుడు వెంకటేష్ నేత. ఈయన గతంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసేవారు. ఆయన 2018లో పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ ఉద్యోగం నుంచి విముక్తి పొంది 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చెన్నూరు నియోజకవర్గంలో పోటీ చేశాడు. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పరాజయం చెందితే చెన్నూరులో బాల్కా సుమన్ విజయం సాధించాడు. ఇక ఓటమి చెందున్న సమయంలో కేసీఆర్ ఆహ్వానించి వెంకటేష్ నేతని నువ్వు పెద్దపల్లి నుంచి లోక్సభ పోటీ చేయమని కోరాడు. 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించాడు. ఆయనకి పార్టీలో పెద్ద ప్రాముఖ్యత ఎవరు ఇవ్వటం లేదు. అక్కడ ఆ ప్రాంతంలో కోల్ బెల్ట్ అంతా కూడా బాల్కా సుమన్ హవానే. ఆయన పేరుకే వెంకటేష్ నేత లోక్సభ సభ్యుడైన అన్ని సర్వం తానే బాల్కా సుమన్ ఇతనికి స్వేచ్ఛ లేకుండా చేశాడు. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీకి సీట్ ఇచ్చే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పటికే ప్రచారం ఉంది, బాల్కా సుమన్ని రంగంలో దింపుతున్నారంట ఎంపీగా. బాల్కా సుమన్ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి ఓటమి చెందాడు. చెన్నూరులో డాక్టర్ జి వివేక్ గెలిచాడు. అందువల్ల సీటు రాదు కనుక ఈ వెంకటేష్ నేత బీజేపీలో చేరదామనే ఆలోచనలో ఉన్నది. ఆయన చేరితే పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థిగా వెంకటేష్ నేతని నిలబెడదామనే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉంది. ఇక 3 మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు చాలా కాలం నుంచి ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. అక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా రాములు ఉన్నాడు. ఈ ఎన్నికల్లో 24లో జరిగే ఎన్నికల్లో రాములకు సీట్ ఇచ్చే అవకాశం లేదు. అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన గువ్వల బాలరాజు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా కేసీఆర్కి దగ్గరయ్యాడు, కేటీఆర్కి దగ్గరయ్యాడు. అక్కడ గువ్వల బాలరాజు సీట్ ఇచ్చి రాములకు మొండి చేయిస్తారు అనే ఆలోచన ఉంది. అందువల్ల రాములు తెలుగుదేశం పార్టీతో రాజకీయం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఆ తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉండి తదుపరి టీఆర్ఎస్ పార్టీలో చేరి 2019 నుంచి లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. రాములు కుమారుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి పార్టీ మారితే బీజేపీలో చేరి బీజేపీ తరఫున పోటీ చేయాలనే అవకాశం, ఆ ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నాగర్కర్నూలు నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం అధికంగా ఉండటం వల్ల మాదిగ సామాజిక వర్గం వారికి అవకాశాలు మెండుగా ఉంటాయని ఊహాగానాలు ఉన్నాయి. రాములు మాదిగ సామాజిక వర్గం, అట్లాగే మరొక మాజీ ఎంపీ
డాక్టర్ మంద జగన్నాథం. ఆయన వృత్తిరీత్యా ముక్కు చెవి గొంతు స్పెషలిస్టు, గాంధీ హాస్పిటల్లో పనిచేశాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 3 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున లోక్సభ సభ్యుడిగా నాగర్ కర్నూలు నుంచి విజయం సాధించి తదుపరి పార్టీ మారి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పార్టీ మారి 2009లో కూడా 4వసారి లోక్సభ సభ్యుడిగా గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఢిల్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఏపీ భవన్లో ఉండేవాడు. తదుపరి టీఆర్ఎస్ పార్టీలో చేరి డాక్టర్ మంద జగన్నాథం 2014లో ఓటమి చెందాడు. అప్పుడు 2014లో నంది ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మంద జగన్నాథంని కాదని 2019లో రాములకి ఇస్తే రాములు బీఆర్ఎస్ తరపున గెలిచాడు. మంద జగన్నాథాన్ని కేసీఆర్ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆయన్ని నియమించడం జరిగింది. అయినా ఎన్నికల ముందు 23 నవంబర్ 30 ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరాడు మంద జగన్నాథం. కాంగ్రెస్ పార్టీ తరపున నాగర్ కర్నూలులో మల్లు రవికి సీటు ఖరారు. మల్లు రవి మాజీ ఎంపీ, పైగా రేవంత్ రెడ్డికి కుడిభుజం లాంటివాడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో మల్లు రవి పోటీ చేస్తున్న తరుణంలో డాక్టర్ మంద జగన్నాథం కానీ ఆయన కుమారుడు కానీ రాములు కుమారుడు కానీ వీళ్ళెవరైనా బీజేపీలో చేరితే బీజేపీ పార్టీ వారికి సీట్ ఇచ్చే అవకాశం కనపడుతూ ఉంది. ఇక్కడ దివంగత నేత మాజీ జాతీయ బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి 2019 ఎన్నికల్లో నాగర్ కర్నూలులో పోటీ చేసింది. ఆమెకి నాగర్ కర్నూలు అయినా ఒకటే, పెద్దపల్లి అయినా ఒకటే కనుక అవసరమైతే బంగారు శృతిని పెద్దపల్లిలో పెడదాం, లేదా బంగారు లక్ష్మణ్ సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీకి గురువు లాంటివాడు. ఆయన బహిరంగ సభలోనే బంగారు లక్ష్మణ్ నన్ను ప్రోత్సహించాడు, ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా భుజం తట్టి అన్ని రకాలుగా ఆదరించిన వ్యక్తి. ఆయన కుమార్తె బంగారు శృతికి ఏదో ఒక రాష్ట్రం నుంచి 3వసారి ప్రధానమంత్రి అయిన తరువాత రాజ్యసభ సీటుకు కూడా ఆమెకు అవకాశం ఉంది. అందువల్ల బంగారు శృతి నాగర్ కర్నూలులో రాణించడం కష్టం, ఆమె ఇక్కడ స్థానికేతరులు అవుతారు. అందువల్ల రాములు కుమారుడు జగన్నాథం, డాక్టర్ జగన్నాథ్ ఆయన కుమారుడు, వీళ్ళలో ఎవరో ఒకరికి బీజేపీ సీటు కేటాయించి పార్టీ మారితే వారికి సీటు కేటాయించే అవకాశం కనపడతా ఉంది. ఇక 4వది రాజ్యసభ సభ్యత్వం. కేసీఆర్ 2 సంవత్సరాల కాల పరిమితి కలిగిన రాజ్యసభ సీట్ని వద్దిరాజు రవిచంద్రకి ఇచ్చాడు. ఆయన్ని గ్రానైట్ రవి అంటారు, లేదా గాయత్రి రవి అంటారు. గ్రానైట్ అంటే గ్రానైట్ వ్యాపారం చేస్తాడు. గాయత్రి రవి ఎందుకంటారంటే ఆయన కంపెనీ పేరు గాయత్రి గ్రానైట్స్. ఈయన తెలంగాణ రాష్ట్ర గ్రానైట్ ఓనర్స్ వాళ్ళ యొక్క సంఘానికి అధ్యక్షుడు. ఈయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘానికి గౌరవ అధ్యక్షుడు. ఈయన బీఆర్ఎస్ పార్టీ పట్ల అనాసక్తితో ఉన్నాడు, సముచిత ప్రాధాన్యత ఇవ్వటం లేదు, భారతీయ జనతా పార్టీలో చేరితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడు. వద్దిరాజు రవిచంద్ర ఆయనకి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 జిల్లాల్లో కూడా ఆయనకు పరిచయాలు ఉండటం, ఆయన రాజకీయంగా వెనుకబడిన తరగతులకు చెందిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందువల్ల వద్దిరాజు రవిచంద్ర పార్టీ మారితే
ఆయన్ని కూడా ఆయన సేవలు వినియోగించుకోవడానికి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సిద్ధంగా ఉంది. ఇక కొత్త అభ్యర్థి ఇంతకుముందు రాజకీయాలతో సంబంధం లేకుండా సేవాభావంతో ప్రజల్లో తన ఉనికిని చాటుకున్న పాడి ఉదయ్ నందన రెడ్డి. ఈయన సేవ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించాలని ఆసక్తి చూపుతున్నాడు. ఆయనకు ఆర్ఎస్ఎస్ భావజాలము, ప్రధానమంత్రి మోదీ కార్యకలాపాలు, బీజేపీ సిద్ధాంతాలు నచ్చినాయి. ఆయన కూడా బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించాలి, అవకాశం ఇస్తే ఎంపీగా లోక్సభలో పోటీ చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఈయన ప్రవాస భారతీయుడు, ప్రవాస తెలంగాణ వాసుడు. ఈయనది వీణవంక మండలం, హుజూరాబాద్ నియోజకవర్గం, ఈటెల రాజేందర్ నియోజకవర్గమే. ఈయన వ్యాపారం ద్వారా వేల కోట్లు గడించాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత తనంతరకు తానుగా ఒక టీవీ ఛానల్స్ 250 టీవీ ఛానల్స్ అందించే ఎప్ టీవీ, YUPP టీవీ, ఆ ఎప్ టీవీని 2006లో ప్రారంభించాడు. ఇక అప్పటి నుంచి ఆయనకి స్టార్ అందుకున్నది. డబ్బులు మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు పెడుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీకి సేవ చేయాలనే సంకల్పంతో ఆయన పాడి ఉదయనందన్ రెడ్డి. ఈయన వైద్య శిబిరాలు, తర్వాత పేద విద్యార్థులకు వాళ్ళకు చదువుకి కావలసిన ఆర్థిక వనరులు చేకూర్చటం, ఇలాంటి బహుముఖ సేవా కార్యక్రమాలు చేస్తూ అవకాశం ఇస్తే బీజేపీ పార్టీ ఎక్కడ పోటీ చేయమన్నా తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నాను, నా సేవలు వినియోగించుకోండి అని పాడి ఉదయనందన్ రెడ్డి ఆయన బహిరంగంగా తెలంగాణ బీజేపీ నాయకులకు కలవటం, హైకమాండ్లో ఉండే కొంతమంది నాయకులను కూడా కలవటం జరిగింది. ఈ విధంగా అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ పెద్ద స్థాయి నాయకులను, కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తి వాదులను గేలం వేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళ సమర్థత ఆధారంగా గెలుపు గుర్రాలను మాత్రమే రంగంలో దింపి బీజేపీ కనీసం 10 సీట్లు కైవసం చేసుకోవాలని వ్యూహరచన చేస్తూ ఉంది. కొంతమంది మేము 3 సార్లు లోక్సభకు నిలబడ్డాం, మేము 30 ఏళ్ళు బీజేపీలో ఉన్నాం, 40 ఏళ్ళు బీజేపీలో ఉన్నాం, మేము పోటీ చేస్తామని వాళ్ళు చెబుతున్నా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా స్పష్టతతో ఉన్నారు. నువ్వు ఎన్ని రోజులు పార్టీలో ఉన్నావని కాదు, ఎన్ని నెలలు కాదు, ఎన్ని సంవత్సరాలు కాదు, నీ యొక్క సమర్థత ఏంటి, ప్రజాబాహుళ్యంలో నీకున్న పరపతి ఏంటి, నీ గెలుపు అవకాశాలేంటి, మా సర్వేల్లో నీవు మొదటి స్థానంలో ఉన్నావా లేదా. అందువల్ల సీనియారిటీ, పార్టీలో సీనియారిటీ అంటే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తారు కానీ ప్రజల నుంచి ఓట్లు అభ్యర్థించి ఓట్లు వేయించుకునే ప్రక్రియలో సీనియారిటీకి ప్రాధాన్యత లేదు. వివిధ రాజకీయ పార్టీల్లో వారు గడించిన అనుభవం, వారు నిర్వహించిన ప్రజాప్రాతినిధ్య చట్టం కింద పదవులు, వాటిని పరిగణలో తీసుకుని భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ నుంచి బీజేపీకి వస్తానన్నా, స్థానిక నాయకులు వ్యతిరేకించినా, బలమైన నాయకుడిని అడ్డుకునే ప్రయత్నం చేసినా, సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలో దిగి బలమైన ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతినిధిగా సునీల్ బన్సల్, ఆయన హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎవరు వెళ్ళినా కలవటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక స్వార్థంతో కొద్దిమంది నాయకులు ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చి చేరితే మా ప్రాధాన్యత పోతుంది, మాకొచ్చే పదవులు పోతాయని భావిస్తున్నా వాళ్ళ గోడు ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. పార్టీని బలోపేతం చేసి ఏ విధంగా ఉత్తరాదిన బీజేపీ ప్రభంజనాన్ని చాటిందో రాబోయే కాలంలో దక్షిణాది రాష్ట్రాలలో కూడా, ముఖ్యంగా మొదటి దశలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో ప్రభంజనాన్ని చాటి ఇతర దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో కూడా పార్టీని వ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఎవరు అడ్డం పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బలమైన నాయకులు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరటానికి సిద్ధపడితే సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నా తలుపులు ఇప్పుడు తెరిచుంటాయి, రండి, నేనే మిమ్మల్ని పార్టీలో చేర్చుకుంటానని ఆహ్వానం పలకటం అనేది విశేషం. మరి జై శ్రీరామని దేశమంతా మార్మోగుతున్న తరుణంలో సునాయాసంగా, ఎందుకంటే 2023 నవంబర్ 30న కారు పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసిన వారు కూడా ప్రధానమంత్రిగా మోదీ ఉండాలి, ఉండవలసిన వాడు, చైనాకు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించే మగాడురా మోదీ అని గ్రామాల్లో ఉండే రైతులు, యువకులు, మహిళలు, చివరికి నిరక్షరాస్యులు కూడా మొన్న వేరే పార్టీకి ఓటేశాం, ఈసారి మాత్రం మోదీకి వేయాలి, పువ్వు గుర్తుకు వేయాలి, కమలం గుర్తుకు ఓటేయాలని ఇటువంటి ప్రచారము జరుగుతున్న తరుణంలో సునాయాసంగా 10 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఎంఐఎంకు ఒక సీటు హైదరాబాదు, బీఆర్ఎస్ పార్టీ 0 కావచ్చు, ఒక సీటు కూడా గెలవవచ్చు, గెలిస్తే ఒక సీటు గెలవచ్చు. కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ ఈ మూడిట్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా మోదీ హవా ముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.